టేస్టీ టేస్టీ చికెన్ కొబ్బరి పలావ్ తయారు చేసేసుకుందామా మరి? నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, నా రెసిపీ ట్రై చేస్తున్నారా? ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సండే ఏం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీరు? నేనైతే కొబ్బరి చికెన్ పలావ్ కుక్కర్లో చాలా ఈజీగా 10 మినిట్స్లో మనకు అయిపోతుందండి. మరి తయారు చేసి చూపించేస్తాను, చూసేసేయండి, వచ్చేసేయండి. మనకి ఫ్రెండ్స్, చికెన్ కొబ్బరి పలావ్ కావాల్సిన పదార్థాలు: 2 కొబ్బరికాయలు పెద్ద సైజు తీసుకున్నాను. దాన్ని చెదగొట్టుకొని పాలు తీసుకొని మిక్సీలో వేసుకొని పాలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే 1/2 కేజీ రైస్, బాస్మతి రైస్ నానబెట్టుకుని పెట్టుకున్నానండి. 1/2 అవర్ అయింది. బాస్మతి రైస్ లేకపోతే మామూలు వేసినా మనం చేసుకోవచ్చు. అలాగే 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ పెద్ద సైజు తీసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 3 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గలు 2, జాజి పువ్వు, జాపత్రి, 4 యాలకులు, 4 లవంగాయలు, 2 చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు, అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, రుచికి సరిపడినంత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొత్తిమీర కరివేపాకు కోసుకొని కడుక్కొని పెట్టుకున్నాను. అలాగే గీ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఇవేనండి మనకు కావాల్సిన పదార్థాలు. మనం స్టార్ట్ చేసేసుకుందామా మన చికెన్ కొబ్బరి పులావ్. స్టవ్ వెలిగించుకున్నానండి. కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో 10 మినిట్స్ లోపే మనకు అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కొబ్బరి పులావ్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు గీ వేసుకుంటున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు మసాలాలు ఉన్నాయి కదా, పలావ్ సామాను అన్నీ తీసి పెట్టుకున్నాం కదా, జాజికాయ, జాజి పువ్వు, యాలకులు వేసుకొని కలుపుకోవాలి. వేగినాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి కలుపుకున్నాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని వేపేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు కలుపు. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిందండి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కదా, అది కూడా మనం వేసుకొని బాగా కలుపుకోవాలండి. చికెన్ బాగా మగ్గిపోయిందండి. ఈ టైంలోనే మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కలుపుకుందాం. చికెన్ బాగా మగ్గిపోయిందండి. ఆల్మోస్ట్ ఇంకా రైస్ వేసేసుకుందాం. మనం ఇప్పుడు పెట్టుకున్న బాస్మతి రైస్ 1/2 కేజీ రైస్ వేసేసుకుని రైస్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు జాగ్రత్తగా విరిగిపోకుండా అడుగు నుంచి మనం ఇలా తడి ఆరి వరకు కలుపుకుందాం. మనం 1 నిమిషం సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకుందాం. 1 నిమిషం చెమ్మంతి పోయే వరకు కొబ్బరి పాలు వేసేసుకుందాం. చెమ్మంతా పోయిందండి. కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 4 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం చూసి ఆఫ్ చేసుకుందామండి. ఇంతేనండి, చాలా సింపుల్ కదా. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అదిగోండి, 3 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి మనం తర్వాత 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుందామండి. 15 మినిట్స్ అయిపోయింది. వావ్, మన చికెన్ కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది. చూడండి, అబ్బా, నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను. ఇగో అయిపోయింది.
చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చల్లారితే మనకి పొడి పొడిగా ఆరిపోతుంది. కొబ్బరి కదా, కొబ్బరి పాలు కదా, చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేశారంటే ఇక బిర్యానీకి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, టేస్టింగ్ టైం కాబట్టి మరి టేస్ట్ చేసి చూపించాలి కదా మీరు. మీకు నేను చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. 10 మినిట్స్లో మనం కొబ్బరి పాలు తీసుకున్నామంటే కనుక చాలా వేడి వేడిగా ఉందండి. ఇగో విత్ రైతాతో మనం చక్కగా హ్యాపీగా తినేయచ్చు. రైతా లేకపోయినా పర్లేదండి, ఉల్లి చట్నీ ఉత్తిగా కూడా తినేయచ్చు. మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ని టచ్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. మరి తినేస్తున్నాను మరి. మీరు ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా వేడి వేడిగా ఉందండి. కొబ్బరి పాలతో చికెన్ పులావ్ కుక్కర్లో, అబ్బా ఎక్సలెంట్గా ఉందండి. చాలామంది మరి నేను కూర్చొని లాగించేస్తాను. ఉల్లి చట్నీతో కూడా తినేస్తాను. చాలా అద్భుతంగా ఉందండి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.